వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ దోస్తులు, మన వీడియోస్ కి ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే తమ్ముడుకు పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 160 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నమస్తే బర్రే, ఇప్పుడే వచ్చిన్నే డ్యూటీ నుండి. ఏమైందే, ఎక్కన్నో ఏదో తెల్లగా అవుతుందట కదా నీకు? ఓహో గక్కన్నా, ఇక గోక్త గిట్లా అయింది కావచ్చు. మా నాన్న ఆగమైతాండు. ఏమన్నా రంది పెట్టుకున్నావేంది నా గురించి? నువ్వు పెళ్ళైనప్పటి నుండి నన్ను దేవుడే లేదాయే. ఓ బంటి, ఈ బర్రెతోట ఏం ముచ్చట పెడుతున్నావు? కాలు చేతులు కడుక్కొని రా బంటి. అగో చాయ్ పెట్టిన ఇప్పుడే. బంగారం, అత్త బంగారం, ఇగో బర్రె మరి నా గురించి ఇట్లా రంది పెట్టుకుందేమో అని అడుగుతున్నా. ఆగి బర్రెకు నీ గురించి ఎందుకు రంది ఉంటది? నాకుంటది నీ గురించి రంది. నువ్వు అనబడకపోతే, నువ్వు ఇక్కడ ఉండకపోతే గా బర్రెకేం రంది ఉంటది? అంతే అంటవా బంగారం? ఏమో మరి, బర్రెకు నేనంటే బాగా ఇష్టం, అందుకే మరి నా గురించి ఇట్లా రంది పెట్టుకుందేమో అని బర్రెను మందలిస్తున్నా. ఏమో రంది పెట్టుకోదు గాని నువ్వైతే కడుక్కొని రాపో, చాయ్ పెట్టినపో. సరే సరే. సరే ఉంది బర్రె చూడ్డానికి. దీనికేమైంది? అబ్బో, ఈ బక్కది చిన్నది కాదు. టిక్క టిక్క ఎగురుకుంటా మా బంటిని మొత్తం మంచిగానే లైన్ లో పెట్టుకుంటాంది. అబ్బో, ఇది ఇంకా అత్తలేదు, ఏం చేస్తాందో. ఏమున్నా మా అమ్మతోడి ముచ్చట పెట్టుకుంటూనే ఉంటది. మరి మొగుడు రూమ్లకు వచ్చినాక అత్తే ఏమైతాందో? పొద్దంతా ఆఫీస్ పనేనాయే. రాత్రి అన్న కాసేపు ముచ్చట పెడదామని అనే వరకు ఇది ఎప్పుడు బయటనే కూసుంటది. మళ్ళీ వచ్చే వరకు ఇక నాకు నిద్ర వచ్చి పాడైతుంది. పడుకున్నావా? ఏం చేస్తానో బంగారం, ఇట్రా నువ్వు డోర్ పెట్టి. డోరు పెట్టినా గాని ఇప్పుడే పడుకుంటావా? 8:30 అవుతుంది. నువ్వు రా బంగారం, మళ్ళా పొద్దుగా లేచి నేను ఆఫీస్కి పోవాలే. ఏమో నేను ఈ రూమ్లోకి వచ్చినప్పుడు నువ్వు నా వెనక రావద్దా? కాదురా, అత్తమ్మ అక్కడ కూర్చొని ముచ్చట పెడుతుంది కదా. బంటి ఓంగనే అవో వెనకనే పోతుంది నా కోడలు అని ఏమన్నా అనుకుంటది కావచ్చని. ఏమనుకోదు, కొత్తగానే పెళ్ళాయే, ఇక దానికి తెలియదా ఇంత ముచ్చటో ముద్దులో పెట్టుకుంటారని? అవునా? పొద్దంతా నిన్ను మిస్ కాబడితిని. అక్కడ మొత్తం నువ్వే గుర్తుకొస్తున్నావు తెలుసానే. అవ్వ, నీకేమో మంచిగా తింటానో పంటానో, ఏమన్నా రందుంటాందా నీకు? మరి ఆఫీస్ పోకపోతే ఎట్లా బతుకుతాం చెప్పు? అని చేసుకుంటేనే కదా ఇద్దరం సుఖంగా బతికేది. కరెక్టే గాని అయితే బావా అన్నాడు ఆఫీస్లో ఈరోజు, రేపు మరి వస్తారా? రేపు ఆదివారమే కదా, మరి రేపు రార్రి అని అన్నాడే. పోదామా మరి? మీ అక్క ఫోన్ చేయలేదు కానీ పోదామంటున్నావా నువ్వు? అరే మా అక్క ఎత్తది కావచ్చు, మరి రేపు పొద్దుగాల ఇట్లా. అబ్బా ఆగరాదురా, మనకు మొన్ననే పెళ్ళయింది, మెల్లగా ఊరాదా, ఏమి ఎగిర్తమత్తుంది. ఇక వాళ్ళు తినడానికి రమ్మన్నప్పుడు అట్లా పోయి ఒక రోజు నిద్ర తీసి రావాలే. ఇక మళ్ళా మా అక్క ఫీల్ అవుతుంది, బావ ఫీల్ అవుతాడు. ఓ మీ అక్కకైతే బాగా ఫీలింగు, ఆ అన్నయ్యకేమో గాని. అట్లా అనకు, అందరం కలిసిమెలిసి ఉండాలి బంగారం. రేపు పోదాం, మరి పొద్దున ఫోన్ చేస్తుంది కావచ్చు, చూద్దాం. సరే ఫోన్ చేసి చెప్తే నాకు ఎత్తే పోదాం, లేదంటే లేదు. అట్లా అనద్దు, ఎవరికి ఫోన్ చేసి చెప్పినా కూడా చెప్పినట్టే కదా బంగారం. పోవాలి రావాలి చూసుకోవాలి అన్ని. సరే చెప్పిన వరకు చూద్దాం. ఇప్పుడు గాసోది పెట్టడానికేనా నన్ను రమ్మన్నది? లేదు బంగారం. ఇలాగ బంగారం బంగారం అనుకుంటా మంచిగానే బుదరికిస్తావు అవుతావా? నిన్ను బుదరికియపోతే నేను ఎవరిని బుదరికిత్తా చెప్పు? ఈ మా ముసలోడు ఏడవేండో ఏం కథనో, ఇంకా ఇంటికి రాకపాయే, బుక్కడంతా తినకపాయే. మళ్ళా ఎన్న కూసోని కళ్ళు తాగుతాండా ఏంటి? కళ్ళు తాగితే మళ్ళా ఈ ముసలంతో నాకు పరిశాను. అప్పుడే కచ్చి బుక్కడంతా తిని వండాకనట. అబ్బా బాబా, ఏమన్నా తాగుడుంటే ఆన్నే ముడ్డి మోపుతాడు. అబ్బో పిలిపేటో ఉందంటే కథ ఎటో ఉన్నట్టే. లడ్డు మిఠాయి కొనిపిస్తానే. ఏం రోగం పుట్టింది? ఏమో జోరు మీద పాటలు పాడుకుంటా అత్తాను. ఇంత మందు వచ్చేదాగచ్చినవా ఏంటి?
ఛీ, లడ్డుగా మందొచ్చ నేను తాగుతా అంటారా లడ్డా? నేను ఓ కోటర్ వేసిన లడ్డు. అవ్వో ఇలా నా పని కథమే ఇక అల్ల బుక్కడంత అన్నం వేసుకొని తిని చక్కగా చీపండు. అరే లడ్డు, నీ అవ నువ్వు పెళ్ళంగా ఉన్నది ఎందుకే లడ్డు మియా? లడ్డు మ్యా లేదు ఏం లేదు లుంగి లింగి లింగి వరుగుతుంది మళ్ళా. ఇంకా తాగొచ్చింది కాక సోది పెడతాన్నవా సోది తినుపో. నా లడ్డు పెళ్ళాన్ని కోరుకుతే ఆకలి తీరుతుంది. ఆవు ఇప్పుడు నన్ను కొరుకుతానే వచ్చినావా ఏంటి నీ కోరుకుట్లా మన్నువాడా? లడ్డు మ్వా. ఓ నీ ముసలి మూతిన మన్ను. ఏమో కొడుకు పెళ్ళా వచ్చింది, బిడ్డకు అల్లుడు వచ్చిండు అన్నట్టు బిడ్డ కొడుకు అందరు పెరిగిపోయినాక ఏమో బాగానే సోకుల పడబడుతుంది. అరే నేనేమన్నా లడ్డు, ఒకడంత బువ్వేద్దు రాలేవే. వేసుకొని తినిపోలేవు. ఇప్పుడే చూసి చూసి గిట్లా ఒరిగినా అన్నోట్ల మన్నువాడ ఎవరితోటి తాగచ్చి పాడేను నువ్వు. ఏమో సపడేక పండు. అప్పుడప్పుడు తాగాలరా లడ్డు. నువ్వేత్తవా ఎయ్యి, లేకపోతే నిన్ను కొరుక్కొని తింటా. కొరుకుతావు కొరుకుతావు, నిన్ను కొరుకుతా సచ్చేపిస్తావు మళ్ళా. అరే లడ్డుగా ఎందుకు కొడతాను నువ్వు? కొడుకు కోడలు పండవచ్చు, వాళ్ళు లేచినట్టు ఎందుకు కొడతాన్నవే నువ్వు? ఒర్రద్దు, తప్పు ముచ్చడా. అబ్బో సంసారి సాయక్క, నువ్వు నన్ను ఒర్రిస్తే ఏం లేదు గాని నేను ఒర్రే వరకు నీ కొడుకు కోడలకు డిస్టర్బెన్స్ అవుతుందని మాట్లాడుతున్నావు. అయితే మ్వా, లడ్డు ముసలి మూతల మన్ను ఏందో ముద్దులొస్తానే ముసలి మూతోనికి. అవ్వా ఈ ముసలి మూతోడు రాత్రంతా మూలుగుడు గురుకొట్టుడు. అవ్వ అవ్వ గింత నిద్ర పోనీయలే. నా కోడలు పొద్దుపోతాంది ఇంకా లేవకపాయే. ఉడవలేనట్టున్నది, చల్లలేనట్టున్నది. ఇక మొగని పక్కలకి లేవత్తలేదా ఏంటి దీనికి? ఇవాళ ఆదివారం అన్ని వన్నదా ఏంది? నిన్న టింగు అని లేచి పని చేసి మొగనికి అండే పెట్టే. ఇవాళ లేచి పని చేస్తాంది కావచ్చని నేను మెల్లగా నెమ్మదిగా లేత్తిని. అయ్యో ఇంకా లేత్తలేరా ఏంది? పొయ్యి ఏదైనా సప్పుడనే ఎత్తా ఇక లేత్తది. అదో పని నేను పని చేస్తే నడుస్తుంది అని ఇక తెల్లారినాక నాకు ఒక్కదానికే పని చేయబుద్ధి కాదు. ఏమో ఇలా పొద్దు ఏంది అవ్వా. అయ్యో పిల్లగాన్ని ఇటు కొసకు వారేసిర్రు, అటు వన్నరు. పుష్కర పడితే ఎట్లా పాడైతుంది? అయ్యో రామా తెల్లారిపాయే ఇంకా లేత్తలేరు. ఎట్లా లేపాలి ఇప్పుడు? అయ్యో తెల్లారినట్టుంది కదా. ఏమండి అటు జరగండి, ఇక లేస్తా. ఏం కాదే, పడుకో. నాకు చూడు పండుకో అంటాడు. ఈ పనంతా ఎవడు చేయాలి? ఇలా ఆదివారమేనాయే, కాసేపు పడుకుంటే ఏమైతుంది? ఇక తెల్లారిపోయింది కదా, అత్తమ్మ లేచి పనంతా చేయవచ్చు. ఇంకా లేత్తలేదని గురుగుతుంది. జరగండి, ఇక లేచి మెల్లగా ఏదన్నా పని ఉంటే చేస్తా. ఈరోజు మా తమ్ముడు మరదల్ని రమ్మందం. లేచి చూస్తే నన్ను ఇజ్జత్ పోతుంది. రమ్మందమా? అవును, ఫోన్ చేయి 8:30 వరకు వాళ్ళిద్దరికి వేయి. నేను అదే మా తమ్ముడుకును మా బాపుకి వేయి. నేను మరదలతోటి మాట్లాడతా రా అని చెప్తా. సరేనా? సరేలే. పుట్టోన్ని అడ జరుపుకో. దొంగోడు రాత్రంతా ముచ్చట పెట్టిండు, ఇప్పుడేమో మంచిగా వన్నడు. గదే గదే నేను పని చేస్తా. ఇక నువ్వు అన్ని చూసుకొని కాసేపు పడుకో. సరే పో. మా అత్తమ్మ లేచిందో గురుగుతుంది. ఇక ఎంత గురుగుతాందో ఏం కథను. పాడుగారు ఇలా కళ్ళు అటే అటుకుని లేచే వరకు తెల్లారిపాయే. ఏమైంది అత్తమ్మ, నువ్వు కూడా ఇప్పుడే లేచినావా ఏంటి? ఇప్పుడే లేచిందే కోడలా. నువ్వు లేచి పని చేసినావని నేను అనుకుంటుని. ఇక ఇప్పుడు లేత్తి మీ ఇద్దరం ఇక చెరో పని చేద్దాంపా. నీకేమైంది? ఎప్పుడైనా పొద్దుగానే లేదు, ఇలా లేవనే లేదు. ఇక ఏం చేయాలత్తమ్మా, నైట్ అంతా చిన్నోడు నిద్ర పోనీయలేడు. ఊకే పాలు పాలు అన్నట్టు ఊకే తాగుడే తాగుడు. అట్లా నిద్ర పట్టలేదు. ఇలా ఎట్లాగో ఆదివారమే కదా అని అటే పడుకున్నత్తమ్మా. సరే చెరో పని చేద్దాం. బయట ఊడ్చి చల్లుకో, నేను ఇల్లు ఉడుచుకొత్తా. అబ్బడంబక్క, అలకటి పనులు నువ్వు చేయి, మిగతా పనులు నేను చేస్తా. సరేనా? సరే అత్తమ్మా, ఊడుతా ఊడుతా. పోయే పో. మెల్లగాడికి వచ్చి దగ్గిందో పిత్తిందో నన్ను లేపింది. నేను వచ్చే వరకు యాక్షన్ చేస్తాంది. అవల్ల అటో ఇటో అయితే అది లేచింది. లేకపోతే నాకు నడుము లేచి పాడైతలేదు. అంగి ఊడ్సుడు చల్లుడు అంటే ఇబ్బంది అవుతుంది. కొంచెం రెస్ట్ అన్న తీసుకోవాలని నేను అనుకుంటాన్నా.
ఇలా ఆదివారమాయే ఇంకంత చికెన్ తెచ్చుకుంటే మంచిగా ఉండు. చికెన్ తెచ్చుకుందామంటే కూడా పైసలు లేకుండా అయిపోయినాయి. ఈ పైసలు చల్లగుండా ఉన్నప్పుడేమో ఒకటేమోకై ఉంటాయి, లేనప్పుడేమో దొరకనే దొరికాయి. గీ గుండుగాడు వస్తాడు, ఒక 200 సేపయ్యిరా అంటే ఏమంటాడు? ఓ అన్న ఇక రాయే. ఇది రేపో మాపో అయితే చత్తది ముసల్ది, నన్ను అన్నానంటది. ఏంది? ఏం లేదే, ఒక 200 ఉంటే ఇత్తవా? చేతుల పైసలు లేకుండా అయిపోయినాయి. ఎందుకో చికెన్ తినబుద్ధి అవుతుంది. ఒక 200 ఉంటే ఇయ్యరాదు, మళ్ళా పెంచినచ్చిన వరకు ఇత్తగాని. అయ్యో నా దగ్గర ఏడపాడేనే అవ్వ పైసలు. నేను ఇప్పుడు ఏం పని చేస్తాను? అయితవై గాని మరి ఒక 1/2 కిలంతా చికెన్ తెప్పియరా? అదే నేను మళ్ళా నీకు 1/2 కిలో చికెన్ కు పైసలు ఇత్త పింఛన్ పడ్డాక. నీకు గా కటిక దుకాణం పోయినా తెలుసు కదా, ఆయన దగ్గర ఇప్పియరాదు. కొంచెం మొగోళ్ళు అడిగితే మా ఇస్తారు గాని ఏమో నేను ఎప్పుడు అడగలే, పోయి అడిగితే ఇత్తడో ఇడో. నేను అదే చికెన్ తెస్తామని పోతున్నా, నువ్వు పిలితివి. గుండు బేబీ ఆయనక నువ్వెందుకు వస్తానవే? నీది ఇక్కడ ఎందుకు ఉంది? నీది చికెన్ కి పోతా అంది, మళ్ళా ఈ గుండు దాంతో ముచ్చట పెడుతుంది. నీది ఏమి చేస్తాంది ఇక్కడ? ఆమె కూడా చికెన్ కావాలట్నే, పిచ్చిదానా తెత్తా అని. ఏది చికెను? నీది నాకు తెత్తాదా, దానికి తెత్తాదా గుండు దానికి? ఓ చుట్కి నాకు కూడా తెమ్మంటన్నా, ఇంట్లో మగ మనుషులు లేకపాయే. నీది నేను చెప్పింది చెయ్యాది. నీది ఎప్పుడు మందిది సుత్తాది, మందికి సెత్తాది, నన్ను పక్కకి పెడతాది. అందుకే నేను పోతాది అంటే ఉండు ఉండు అంటాది నీది. ఓ దీని పిస ముఖంలో చెప్పు, ఇదేందో ఏందో అంటాంది కదా దీని మొగంతో మాట్లాడినందుకు. చికెన్ చికెన్ తీసుకొత్తనే. టు బ్రింగ్ చికెన్ టు మీ, నాట్ ఫర్ ఆల్, ఓకేనా? ఓకే ఓకే. నీకి ఏమీ అవుతుంది? నీది ఏమీ నొత్తుంది? నీది ఎప్పుడు మంది మొగుడు కావాలి. బాగా చూసినవా దీని బలుపుకే ఎగ్గిదాలుగా. నాకు మంది మొగుళ్ళు ఎందుకే? మంది మొగుళ్ళతోటి నేనేం చేసుకుంటానే బద్మాషాడదానా? ఓ గీ గుండు గీకిచ్చుకుంది, ఇంకా చిగ్గు రాలేదు. అబ్బో అబ్బో అబ్బో, నీది నొత్తందా? నాది మొగుడు సుత్తంది. నీది చూడద్దు. నీది లంగా, నీది మీసాలంతోటి పోయింది, పన్నాది లేసింది, గుండు గీకెచ్చుకుంది. మళ్ళా నీది నా మొగుడు పట్టిందా? నేను కూడా గుండు కాదు, కింద గీకుతా. నీ మొఖం మండని నోట్ల మన్ను ఒత్తెలవిడి, అంత ఏంచింది నువ్వేనాయే బద్మాషాడదానా? నీది బద్ద పలుగుద్ది, నన్ను అంటే బద్దాసి. అబ్బో అబ్బో అబ్బో, ఎప్పుడు నా మొగడిది సుత్తాది, ఆ మొగడిదే కావాలి దీనికి. ఓ కొండి చుట్టుదానా ఇట్రా, నేను మోకంలా మన్ను లవిడి. ఎటో పోతానవేందే శంపయ్య పొద్దుగాలనే? ఏవో 1/2 కిలంత చికెన్ తెచ్చుకుంటారా? బగ్గ రోజులైతాంది తినక, ఇయ్యాల ఆదివారం కదా తెచ్చుకొని వండుకుందామని. నాకు 2 ముక్కలు వేసి రాదే, నేను కూడా తినక బగ్గ రోజులు అయితాంది. 1/2 కిలో కూర ఏ పట్టత్తదిరా? నువ్వు తెచ్చుకొని వండుకోపోరాదు, నాకే చాలది 1/2 కిలో. 2 రోజులు ఏడవేందో మళ్ళా తాత అని పొద్దుగాలనే వస్తాంది కదా. నీది ఎటు పోతాంది? చికెన్ చికెన్ తెచ్చుకుంటా. నీది చికెనా? నాది చికెను, నీది చికెను, ఇద్దరిది చికెను. ఆ నీది చెడ్డి ఉందా? ఆ షెడ్ తోటి నీకేం పని అవ్వా? అది మొగుడు నీకు కొనిత్తా అన్నది, మళ్ళా సప్పుడు లేదు. నీది చెడ్డి ఉందా? ఉన్నాయే తల్లి, ఉన్నాయంటే మళ్ళా పాయింట్ ఇప్పుతావా? నాకు తాత నిన్ను చూస్తే ఐ ఫీల్ వెరీ బ్యాడ్, బికాస్ యు డోంట్ హ్యావ్ ఎనీవన్. ఐ విల్ దేర్ ఫర్ యు తాత. ఏంద్రా ఓ తిరుపతి, కాకిరి బీకిరి కాంజాతే అంటాంది. నాకు ఒక ముచ్చట అర్థమై పాడైతలేదు. ఏమైనా చదువుకున్నానా అని నాకు అర్థం కావడానికి? అందుకే చదువుకోవాలి. తాత దా పోదాం. ఎక్కడికే తల్లి?
నీ దారి నువ్వు ఒక నన్ను పోదామనంటావు. చికెన్ చికెన్ తాత ఇది కూస్తున్నది నీది ఈ రోజు తినదా తింటది తింటది. నువ్వు ముందు ముందుకు రాకే తల్లి, నాకు భయమై పాడైతుంది నిన్ను చూస్తనే. ఏ చుట్కీ కామ్ కామ్ నీది చికెన్ తెచ్చిందా తెచ్చినా అక్కడ పెట్టినా కుక్కు కుక్కు తెచ్చిన కుక్కు అంటడేమో తిరుపతిగా. ఏం కుక్కుడు? పేను కుక్కుడా లేకపోతే కోడిని కుక్కుడా? ఐ విల్ కుక్ బేబీ మరి ఈడ ఏం చేస్తానవు? మళ్ళా ముసలంతోడు తలుగుతానవా? దా దా కామ్ కామ్. ఓకే బేబీ తాత నాది పోతుంది అన్నం తింటాది నీ దగ్గరికి వస్తాది. నీ ఖాండు వాండా నా దగ్గరికి వచ్చి నువ్వేం చేస్తావు? నీ మొగను చూస్తేనే నాకు ఉచ్చబడుతుంది. పోవే తల్లి. ఆయన దగ్గరకు వచ్చుడు ఎందుకే? ఓ ముసలోడా రమ్మన్నవా ఏంటి? నేనెందుకు రమ్మంటాయి? పట్టుకపో భలే ఉన్నారు. కామ్ చుట్కీ కామ్. ఆయ్ తాత ఈయన మొఖం మండ చుట్కేంద్రా నాతోటి తలుగుతాంది. నీ షెడ్డి ప్రకారం నుండి నిన్ను చూస్తే మంచిగా అనిపిస్తుంది కావచ్చే శంభయ్యా. ఏమోరా నాకు ఆ గుండుగాని చూస్తే భయం అవుతుంది. హలో అక్క. ఏం చేస్తుర్రా తమ్మి ఇయ్యాల ఇడికి రార్రి. ఎందుకే అక్క? అరే ఎందుకనంటావు పెళ్లి చేసుకున్నాక కొత్తగా మేము తీసుకుపోవాలిరా. ఇక రాలేరు రమ్మన్నప్పుడు నిన్న బావ చెప్పాడు కదా ఆఫీసులో. చెప్పిండు. మరి ఇక మానసం తీసుకొని రా. అమ్మకును నాన్నకు కూడా ఫోన్ చేసినా రమ్మని చెప్పినా. ఆసం తీసుకొని రావాలా? ఇగో లౌడ్ స్పీకర్ పెడతా అన్న ఈయనే ఉన్నది మాట్లాడు. హలో మానసా అక్క ఏం చేస్తున్నారు? చాయ్ తాగిర్రా? పని తీరిందా? తీరిందక్క. ఏమైంది బిడ్డ? ఏం చేస్తారు? పిల్లగాడు ఏం చేస్తాడు? లేచిండా? ఇంకా లేవలేదమ్మా. అదే ఇయ్యాల అందరూ రారమ్మా. ఇక ఒక రోజు నిద్ర చేసి రేపు బోదురు ప్రొద్దున ఇక బంటిని ఇటే డ్రెస్ తీసుకొచ్చుకోమ్మను. బంటి రేపు పొద్దుగాల ఇటే పోతాడు. సరే బిడ్డ మరి ఆళ్ళిట్టాం. ఇక మాట్లాడు మానసతోటి. మానస ఈరోజు రార్రి. సరే అక్క. గదే మరి మీరు వస్తారు అనని అంటే ఖచ్చితంగా వస్తారు అని అంటే నేను వంట చేస్తా. మీరు వచ్చేసరికి ఇక మెల్లగా స్నానాలు చేసి రండి. సరే అక్క వస్తాం. అరే బంటి రార్రా. సరేనా? ఉంటున్నా. సరే తీ అక్క ఉండి అత్తం. పోదామా నే అమ్మ? నీ అవ్వ బండి నడపడానికి ఓపిక లేదే. బండి నడపడానికి ఓపిక లేకపోతే ఓ ఆటో పట్టుకుని పోదాం పాలేవురా. ఆటో కిరాయి ఎవరు పెట్టాలి? అదంత పెద్ద గోసా. నీకు మొత్తం ట్రిప్పులు వేయడానికి నీకు దోసుగాలతో తిరగడానికి బండి మీద ఒప్పుకుంటది గాని అక్కోళ్ళ ఇంటికి పోవడానికి ఓపిక ఉండదా బిడ్డ? రమ్మన్నప్పుడు పోవాలే. పోదాం తీయత్తమ్మా గట్లనే అంటాడు. సరే పోదాం తీయే శకుంతలాదేవి. ఇప్పుడు నేనేమన్నా అంటానా? ఎందుకు అట్టిగా నా మీద కోరుతావు? అగో నేనేమంటానరా? అక్క రమ్మన్నప్పుడు పోవాలే. అక్కకు బావకు రెస్పెక్ట్ ఇయ్యాలే అంటన్నా. సరే గాని బాపెట్టి వేయండి మరి. బాపెట్టి పోతాడు పొలం కాడికి వేయండు నీళ్లు కట్టత్తా అని. ఒకసారన్నా నేను మీ పొలం కాడికి పోకపోతుని. బంటి ఎప్పుడు తీసుకుపోతావు? పోదాం తీయే. ఒక రోజు బంటి తీసుకుపోవాలని ఏమున్నది? నేను తీసుకుపోతా తీయి. అట్లా పోయి అంతా దిప్పుకత్తది. సరే అత్తమ్మా. పోర్రి తానాలు ఏ పోర్రి పోదాం మెల్లగా. తినే టైం పోతే ఎట్లా పాడైతుంది? ఇంత పోయి ఏదైనా పని చేస్తే అది వేరాడా? ఏం పని చేస్తావు? అక్క వేసుకోదా? లత్తమ్మ లేదా? చేస్తారు గాని ఎంతైనా మనం పోయి ఇంత అటో ఇటో చదిరింది అది వేరుంటది గట్లా. సరే అవును లడ్డు ఇలా ఆదివారం కదా ఏం తేవాలి? చికెన్ దేవల్లా, మటన్ దేవల్లా, చేపలు దేవాలే? ఓ నీ ముసలి మూతుల మన్ను రాత్రి బగ్గా తాగచ్చి ఏందో కొడతావు. ఆ మూతిలా కట్టె గుచ్చుతా ఇంకోసారి తాగితే. రోజు తాగుతున్నాను అరాలడ్డుగా. ఎప్పుడో ఒకసారి అట్లా తాగితే ఏమైతాంది? ఎందుకంత కోపానికి వస్తున్నావురా లడ్డు మియ్యా? అయ్యో లడ్డు మియ్యలేదు లుడ్డు మియ్యలేదు. అత్తమ్మా ఏమైంది? ఏం లేదు అత్తమ్మా. ఇలా తమ్ముణ్ణి మరదల్ని అమ్మను నాన్నను రమ్మన్నత్తమ్మా. ఓహో రమ్మన్నవా? అయితే ఇవాళ ఆదివారం అని రమ్మన్నవా? అవునవును రమ్మన్నత్తమ్మా. గదే మామయ్య మరి ఏం తీసుకొస్తారు? ఈయనే పైసలు ఇస్తాడు గాని ఇక కొత్తగా వస్తారు కానీ ఇంత మటన్ తీసుకురమ్మందని తియ్యి. ఇంత మటను ఇంత చికెను. ఎంత దేవాలి మరి మటను? అందరం లేమా మామయ్య? ఓ 2 కిలోలు మటన్ తీసుకురారి, ఓ 1/2 కిలో అంతా చికెన్ తీసుకురారి. పైసలైతే ఇయ్యది. మామయ్యనైతే తీపి మాటలతోటి మామయ్య అదిదే మామయ్య ఇదిదే అంటది. ఈ నల్లికుట్లోడేమో మరి పైసలు దేపోర్రని అస్సలే అనడు. నేను అడిగే వరకేమో లేవు అంటాడు. 2 కిలోలు అంటే మరి 2000 3000 మటన్ కు. అయ్యో
అయ్యో డంబక్క నీ కొడుకు ఇత్తడి తీయి ఆగంగాకు. ఎంత అయితేంది గాని పోయే పైసలు కొడుకు లేచిండా? అయ్యో తెత్తారు తీయే, నా దగ్గర ఉన్నాయి, తెత్త తీయి, మళ్ళీ వచ్చినాక ఇస్తారు. అగో మా డంబక్క నెత్తిల పురుగు మెసులుతాంది. ఇక మా మామని వేసుకుంటది కదా, ఒక రేంజ్ వేసుకుంటది. మొన్న అడిగితే పైసలు లేవంటివి కదా, ఇంకా పిల్లగానికి పోంగ చేతిలో ఒక 100 రూపాయలు పెట్టు అని అంటే ఏడున్నాయి అని అంటివి కదా. అయ్యో అన్నా మళ్ళా పెట్టలేదా అర లడ్డు? అత్తమ్మా నేను తీసుకొస్తావు పైసలు. అప్పతాట్లోడా నీకు అబ్బో బాగా బలుపున్నది. కొడుకు దగ్గర నుండి రూపాయి అద్దని అంటావు గాని నా దగ్గర ఏదైనా పైసలు ఉన్నా కూడా మొత్తం తే అంటావు. అది ఇత్తా అన్నప్పుడు మరి తేపోకూడలా తెత్తా అని అంటే ఏమైతాంది? అబ్బో రే గట్ల కాదురా లడ్డు, ఇప్పుడు తెత్తనైతే మనం తింటలేమా చెప్పు? అది సారి మనమేనా ఏ తెచ్చుడు? మన దగ్గర బొచ్చడు పైసలు ఉంటాయి, వాడు 1 రూపాయి అన్నా ఇస్తాండా? కూర తీసుకొస్తే ఇప్పుడు ఏమైతాంది? 2 కిలోల మటను, 1/2 కిలో చికెను అని అంటే 2-3 వేలు కావాలి. ఇయ్యనియలేవు ఇయ్యకు అంటావు. అబ్బో ఈ నప్పతట్లోడు చిన్నోడు కాదు, నల్లికుట్లోడు. నీకు నెత్తిల పురుగు మెసులుతాందా ఏంది? మళ్ళా ఉర్రతానవు, ఉర్రకు. ఎవర్రకు మళ్ళా నేను ఉత్త నాకంత మంట పెట్టబుద్ధి అవుతుంది. అయ్యో మామయ్య పైసలు. అగో కిల్లు అన్నవ్వే ఒకటిసారి పైసలు తెచ్చే వరకు ఇవరి దాకా నెత్తిల పురుగు మేసలే. ఏమేందేమంటవే ఎంత ఇచ్చిండే? అయ్యో మామయ్య 4 వేలు ఇచ్చిండు. 2 కిలోల మటన్ అట, కిలంత చికెన్ అట, 1 పిండి ప్యాకెట్ పట్టుకరా, 1 నూనె ప్యాకెట్ పట్టుకరా, సరేనా? నూనె ప్యాకెట్లు లేవా లత ఇంట్లో? చిల్లర సామాను అయిపోయినట్టుంది గాని ఇక బాబా రేపు డ్యూటీ నుండి రాంగా తీసుకొస్తాడట. గాని ఇప్పుడు మందమైతే 1 నూనె ప్యాకెట్, 1 గోధుమ పిండి ప్యాకెట్ తీసుకొని రా. సరే సరే ఎత్తా. గోధుమ పిండి ప్యాకెట్ తెమ్మన్నావు, పూరీలు ఎత్తవా లేకపోతే చపాతీలు ఎత్తవే? పూరీలు వేద్దామని అనుకుంటున్నత్తమ్మా. చెయ్యే కోడలా పూరీలు తినక బగ్గ రోజులైతాంది. మంచిగా కమ్మగుంటాయి చికెన్లా మటన్లా. ఇవరిదాకా నెత్తిరా పురుగు మెస్సే కదా, ఇప్పుడు తీరుడు అంటేనేమో హుషారైతావు. ఇక పైసలు ఇద్దరో ఇయ్యరో అనుకున్నావా డంబక్క? చేత్తా ఇక నేను చేస్తే నువ్వు గాలువత్తమ్మా. ఇక స్నానం చేస్తా, చేసొచ్చినాక తొందర వంటలు వేద్దాం. ఎప్పుడత్తారట్నే? ఇప్పుడే ఇంతకు ముందే ఫోన్ చేసి చెప్పినత్తమ్మా. ఇక స్నానం చేసినాక రారి అని చెప్పిన. ఇక మెల్లగా అదే 12-1 అవుతుంది కావచ్చు అలా వచ్చేసరికి. ఇలా వచ్చేసరికి వంట చేసి పెడితే నయం కదా, కాసేపు ముచ్చట పెట్టుకుంటా కూసోవచ్చు. అవునవును అందరూ వస్తారా? ఇప్పుడు అత్తే ఏమైతాందో, కడుపులా ఏమైనా మెసులుతాందా ఏంది? మరి ఆయనతో బొక్క దొరుకుతుందో దొరకదో నాకని. ఏమో మరి ఎవరొస్తారో తెలియదు. చిన్నోడు వండడానే, ఇక లేచినా కూడా రాజున్నాడు కదా, ఇలా మా ఎత్తుకుంటాడు. తీయి మెల్లగా చెరో పని చేద్దాం. తీయే నాకు నడుము పాడుగా నడుము లేత్తలేదు. పనన వరకు నడుము లేవ్వది, తినుడన వరకు అన్ని లేస్తాయి. తింటావు పిత్తుతావు. అత్తమ్మా సరే సరే తీ, నేను ఎంతసేపు ఎత్తా వంటలు ఎత్తా గాని ఇక పూరీలు చేసినప్పుడు నువ్వు కాలితే అయిపోతుంది. ఏమాగాలితే తీయే కోడలా, పూరీలు మొత్తం పొంగాలే గిట్లేసుడుతోటే అవి మంచిగా ఓటల్లా సూపర్ పొంగుతాయి, మనకేమో పొంగయేమే. అవును అలాడక్క, పూరితోటి పాటు నిన్ను కూడా ఎత్తపా, మొత్తం పొంగుతావు. ఇక ఈ మరదలు మంచిదేనా ఎలాత? మంచిదే. ఎందుకత్తమ్మా? ఏమో అంత చక్కగా మాట్లాడది, నవ్వు ముఖమే కాదు పిల్లది. అయ్యో అందరూ నీ లెక్క కిల్ల నవ్వుతారు అనుకుంటానవా ఏంది? ఏమానవుతుంది గాని అప్పుడప్పుడు నవ్వుతుంది. ఓకే నవ్వుతారా అత్తమ్మ? ఇక అదే కాదేనే, మంచిగా కిల్ల నవ్వుకుంటా ఉంటేనే ఇంట్లో మంచిగా ఉంటది. అంత మోకాలు మార్చుకుంటా మూతులు తిప్పుకుంటా ఉంటే ఏం మంచిగా అనిపిస్తుంది లత? గట్లా అంటున్నా. మంచిగానే నవ్వుతుంది, మాతోటి మంచిగానే మాట్లాడుతుంది. అదే కదే ఇక అత్తే చూస్తే తెలుస్తుంది. నువ్వు తానం చేసేటట్టున్నావు కదా, నీళ్లు గాయనట్టున్నాయి. ఇక నేను చేస్తా. చేద్దు తీయ, ఏకపోతే ఏం చేస్తావు? బజ్జీలు చేసుకుంటావా ఏమన్నా? మరి శనగపిండి బజ్జీలు 10 బజ్జీలు ఒకటేసారి నీ నోట్లో కూర్చారే, ఏమో గూతెలకుంటా. బజ్జీలు ఎందుకు అత్తమ్మ, పూరీలు చాలు. మంచిగుంటాయే చేయడానికి నేనే ఉంటిని. ఇక మంచిగా పోతే ఎట్లుంటాయి? మంచిగా ఎవ్వరొచ్చినా వాళ్ళ పేరు చెప్పుకొని కడపైతే నింపుతావు. అగో మొత్తం ముంగడికే ఆపుతాంది. ఇక వేలిపోయేటట్టే ఉన్నదా కథ. సరే అత్తమ్మ చూద్దాం. సరే పో, మామయ్య తేవడానికి వేండి కదా, తానం చేయిపో వచ్చే వరకు. అబ్బో దీని అవ్వగారు అత్తుర్రు అనగానే మటన్ తెమ్మంటాంది, చికెన్ తెమ్మంటాంది, పూరీలు అంటాంది. అదే మరి నా బిడ్డ అత్తే మరి ఇది చేసుకుందాం అది చేసుకుందాం, ఇంత చికెన్ తెద్దాం మటన్ తెద్దామని ఏ రోజనది. దాని అవ్వగారు అయితే ఓ తీరు, నా బిడ్డ అయితే ఓ తీరు. ఇక మరదలు వచ్చింది కదా, రాను తెలుస్తుంది. ఆగు, మరదలు నిన్ను ఎట్లా చూస్తుందో అప్పుడు అర్థమవుతుంది. ఇక దోస్తులు చూసిరా మరి మన వీడియో. ఇక రేపటి ఎపిసోడ్ లో అయితే మరి బంటి ఉన్ను వాళ్ళ మరదలు వచ్చినాక ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూద్దాం. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో
కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ప్లీజ్ దోస్తులు ఛానల్ కి తప్పకుండా హైప్స్ మాత్రం ఇవ్వండి. తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్క విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.